గాడ్స్ లవ్ మినిస్ట్రీకి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నానండి. బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మనము ఈ యొక్క శ్రమ దినములలో ఉన్నాము. అలాగే మన సంఘములలో మనము ఎంతగానో ఆయన యొక్క శిల్వ ధ్యానములో ధ్యానించుకుంటూ, అలాగే మన యొక్క గృహాలలో కూడా దేవుని యొక్క కృపతో మనల్ని మనం బలపరుచుకుంటూ కట్టుకుంటూ ఉన్నాము కదండి. మనము ఈ దినమున సిలువలో 7 మాటలు పలికారు యేసయ్య. ఆ సిలువలో 7 మాటల ద్వారా మన యొక్క జీవితాలు ఎలా కట్టుకోవాలి, మన కుటుంబాలను ఎలా కట్టుకోవాలి అనేది మనం చెప్పుకుంటున్నాం కదండి. అందులో భాగంగా 6వ మాట ఈ దినము చెప్పుకుందాము. 6వ మాట దేవుడు ఏమని బోధిస్తున్నారో వాటి గురించి ప్రార్థించుకుని చూసుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరస్తాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను నాయన. నా తండ్రి, సూటిగా మాతో మాట్లాడండి. మీ మర్మములను మాకు గ్రహించే హృదయం మాకు దయచేయండి. నా ప్రభా, సహాయం చేయండి. సహాయం చేసే దేవుడుగా, గొప్ప దేవుడుగా మీరున్నారు నాయన. మీరే మీ యొక్క కృపతో నాయన చెప్పమని కోరుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. వాక్యం చూసుకుందామండి. ఇక్కడ యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం సమాప్తమైంది. ఇక్కడ ఏమని వ్రాయబడుతుంది అంటే 6వ మాటగా సమాప్తమైంది. కాబట్టి ఏమి సమాప్తి అయింది, దేవుడు ఎందుకు సమాప్తి అయినది అని పలికి ఆయన తల వంచి ఉంచారు. సమాప్తి ఏమైనది, ఏమి సమాప్తి అయినది అని దేవుడు పలుకుతున్నారు అని అంటే లేఖనములను సమాప్తి చేశారు. ఆయన ఈ లోకానికి బాలుడిగా రాకముందే అనేకమైన ఆ యొక్క ప్రవక్తల ద్వారా రాయిపిచ్చిన లేఖనములు అన్నిటినీ కూడా సమాప్తము అయినవి. అవి చూద్దామా ఒకసారి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము ఇక్కడ 4వ వచనము నుండి మనము 8వ వచనం వరకు చూసుకున్నామండి. యెషయా 53, 4 నుండి 8. శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషముల బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషములను అతని మీద మోపెను, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతను నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రెపిల్లయు, బొచ్చు కత్తిరించు వాని యొద్ద గొర్రెయు మౌనముగా ఉండినట్లు అతను నోరు తెరవబడలేదు. అన్యాయపు తీర్పు నొందిన వాడే అతను కొనుపోబడెను, అతడు నా జనుల అతిక్రమను బట్టి మొత్తబడెను. ఏమని ఇక్కడ రాయబడినది అని అంటే మన దోషములు బట్టి, మన అతిక్రమములు బట్టి ఆయన ఒక గొర్రెపిల్లగా ఆయన వధింపబడతారు. అన్యాయము అయిన తీర్పు జరుగుతుంది అని లేఖనములు రాయబడ్డాయి. యేసయ్య ఈ లోకానికి రాకముందు యెషయా ప్రవక్త ద్వారా రాయిపించారు. అనేకమైన ప్రవక్తల ద్వారా అనేకమైన విషయములు బయలుపరిచారు. వాటినన్నిటినీ కూడా సమాప్తం చేశారా లేదండి? అన్యాయపు తీర్పు, ఆయన యందు ఏ పాపము నాకు కనిపించట్లేదే అని ఆ యొక్క అధిపతి అడిగినప్పుడు వారు లేదు ఆయనకి సిలువ వేయాల్సిందే అని కేకలు వేశారు. ఆయన యందు ఏ కపటము ఏ పాపము నాకు కనిపించట్లేదు అన్నప్పటికీ కూడా వారు ఊరుకొనలేదు. అలాగే సిలువ వేసినప్పుడు కూడా ఆయన నేను గొప్ప దేవుడును అని ఆయన ఎప్పుడు కూడా చెప్పలేదు.
బొచ్చు కత్తిరించు గొర్రె ఎలాగైతే మౌనముగా మరి తల ఉంచుకొని ఉంటుందో అలాగే యేసయ్య ఆ సిలువ వేయుచుండగా మౌనముగానే భరించారు, సహించారు. మన యొక్క ప్రాయశ్చిత్త బలిగా గొర్రెపిల్లగా అయిపోయారు. అవన్నీ కూడా నెరవేర్చబడింది, అవన్నీ సమాప్తమైనవి. యేసయ్య ఈ యొక్క వాక్యంలో ఉన్నవన్నీ కూడా మరి అక్కడ ఆ సిలువలో అనుభవించారు, పొందారు. ఆ గాయములు, అవమానము, పిడికిళ్లతో గుద్దారు, ఉమ్మివేశారు. నువ్వే క్రీస్తువైతే, నిజమైన దేవుడివైతే నిరూపించుకో అని చెప్పి మరి ఎంతో అవమానముగా మాట్లాడారు. అయినా కూడా ఆయన నోరు మెదపకుండా అట్లానే మౌనముగా ఉన్నారు. అన్యాయము జరుగుతున్నప్పటికీ కూడా మౌనముగానే ఉన్నారు. ఈ లేఖనములన్నీ కూడా నెరవేర్చబడ్డాయి. అవన్నీ కూడా సిలువలో సమాప్తం చేశారు. ఇవన్నీ కూడా సమాప్తి అంటే అవన్నీ కూడా నెరవేర్చబడి ముగింపబడ్డాయి అని అర్థం. ఆయన ఆ సిలువలో ముగించారు. ఈ యొక్క లేఖనములన్నీ కూడా నెరవేర్చి ముగించారు. కాబట్టి దేవునితో అంటున్నారు, తండ్రితో, అయ్యా నువ్వు ఇచ్చిన ఆ యొక్క ప్రవక్తల ద్వారా నువ్వు అయితే ఆ యొక్క సిలువలో జరగాల్సి ఉన్నదని రాయిపిచ్చారో అవన్నీ కూడా నేను నెరవేర్చాను, సమాప్తి చేశానయ్యా అని తండ్రితో చెప్తున్నారు. సమాప్తి చేశాను అని అంటున్నారు. ఎంత గొప్ప దేవుడండి! సమాప్తి చేశారంట. అవన్నీ కూడా తండ్రి చెప్పిన మాట, తండ్రి చేసే ఆ క్రియలన్నీ కూడా నువ్వు చేయాలి అంటే అవన్నీ కూడా భరించి సహించి అన్నీ కూడా ఆయన నెరవేర్చారు. మరి యేసయ్య చెప్పిన మాట వింటున్నామా? ఆయన చెప్పిన ఆ యొక్క మరి ఏదైతే మరి ఇది చేయకూడదు అది చేయాలి అని ఆయన చెప్తున్నప్పుడు అవన్నీ కూడా చేస్తున్నామా? చేయకుండా తప్పించుకుంటున్నామా? తండ్రి మాట కుమారుడు విన్నారు, కుమారుని మాట మనం వినవలసిందే. అప్పుడే మనకి క్షేమము, గొప్ప కృప, బహుమానము దొరుకుతాయి. దేవుడు ఏమని చెప్తున్నారు అని అంటే, యోహాను సువార్త 13వ అధ్యాయము మరి 34-35 వచనాలు చూద్దాం. మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలనని మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారై ఉండి దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందరు. ఇక్కడ ఏమని సెలవిస్తున్నారు అంటే, ఆయన ఒక కొత్త ఆజ్ఞ ఇచ్చారంట. ఏమిటి ఆజ్ఞ అంటే, మరి మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలని క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. దాని వలన దేవుడు ఏమని సంతోషిస్తారు అంటే, నా శిష్యులని అందరూ తెలుసుకుందురు అని. ప్రేమించడం అనేది మనము చేయాలి అని దేవుని యొక్క ఆజ్ఞ. ఇక్కడ మనల్ని అందరినీ ప్రేమించారు కాబట్టినే ఆయన ఆ సిలువలో అంతా నలగొట్టబడి అన్యాయపు తీర్పు, కత్తిరించు బొచ్చు కత్తిరించు గొర్రెపిల్లలాగా ఉండి అలాగే మరి నలగొట్టబడి ఆఖరి రక్తబొట్టు వరకు కాచి మన యొక్క పాపములు, దోషములు ఆయన మీద వేసుకుని మరి అలాంటి యొక్క స్థితి అనేది మన కొరకు అనుభవించారు. దేవుడు మరి తండ్రి అయిన దేవుడు కుమారుడికి అప్పగించినది సమాప్తము చేశారు. మరి కుమారుడైన యేసుక్రీస్తు వారు మనకి ఆజ్ఞ ఇస్తున్నారు. ఏం ఆజ్ఞ ఇస్తున్నారు అంటే, మరి నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నారు. ప్రేమించాలంట. ప్రేమించినప్పుడు ఆయన శిష్యులు అని అనేక మంది చూస్తారు. దాన్ని బట్టి దేవుడు ఎంతో ఆనందిస్తారు. ఇప్పుడు ఆయన సిలువ వేయబడ్డారు. ఆ యొక్క లేఖనముల్లో ఉన్నవన్నీ కూడా ఆ సిలువలో నెరవేర్చారు ఆయన. మరి తండ్రి ఆనందిస్తూ ఉన్నారు, నా కుమారుడు నేను చెప్పినట్టుగా సమస్తమును చేసి ముగిచ్చాడు అని.
మరి కుమారుడైన యేసుక్రీస్తు వారు మనకి చెప్తున్నారు, మీరు ఒకరినొకరు ప్రేమించుకోవాలని క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నారంట, ప్రేమించుకోవాలని. ఎందు నిమిత్తమయ్యా అని అంటే, నా శిష్యులని అందరూ తెలుసుకుందురని. అందరూ తెలుసుకోవాలి. నా శిష్యులైతే, నా బిడ్డలైతే ఇలా ఉంటారు. ప్రేమ స్వరూపి యొక్క బిడ్డలు ఎలా ఉంటారంటే, ప్రేమతో కూడిన ఆ యొక్క హృదయములతో ఉంటారు అని అనేక మంది తెలుసుకోవాలి అని ఆయన కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నారు. తండ్రి అయిన దేవుని యొక్క ఆజ్ఞ చొప్పున కుమారుడు చేసినప్పుడు, కుమారుడు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున మనము చేయాలని ఇదేమో దేవుడు బోధిస్తూ ఉన్నారు. మరి మనము బోధించినప్పుడు మరి మనం వినాలి కదా, మనము పాటించాలి. మనము పాటించి మనలను మనము మన కుటుంబాలని కట్టుకోవాలి, దేవుని ఆశీర్వాదం పొందుకోవాలి. ఆయన శిష్యులకి యేసయ్య కలిగి ఉండినప్పుడు ఏ కొరత లేదు, ఏ ఇబ్బంది లేదు. అన్నీ కూడా సమృద్ధి అయిన ఆశీర్వాదం, ఈలోక ఆశీర్వాదం, పరలోక ఆశీర్వాదం వారికి దొరికింది. అలాగే మనము కూడా ఈ లోకములో పొందుకోవాలి అని దేవుని యొక్క చిత్తమై ఉన్నది. కాబట్టి ఈ దినము దేవుడు మనకి బోధిస్తూ ఉన్నారు. నేను మా తండ్రి చెప్పిన కార్యం అంతటిని కూడా సమాప్తి చేశాను. మీరు కూడా నేను చెప్పిన ఆజ్ఞని లోబడి మీరు నేను చెప్పినట్టు చేయండి అని దేవుడు చెప్తూ ఉన్నారు. మనము గనక చేస్తే మన జీవితాలలో కూడా ఆశీర్వాదం ఉంటుంది. మనము దేవుడికి లోబడినప్పుడు దేవుడు సంతోషించి బహుమానము ఇవ్వక మానడు. మనము దేవుడికి లోబడాలి, లోబడి జీవించాలి. లోబడితే గనక గొప్ప కార్యంగా మనము చూస్తాము. ఒకప్పుడు నేను మరి రోజుకి ఒక 12, 13 లేదంటే 14 అధ్యాయాలు రోజు వాక్యం చదివేదాన్ని. దేవుడు అన్నాడు ఇంకా బాగా చదువు అంటే, నేను ఎక్కువగానే చదువుతున్నా కదా ప్రభువా, ఇంకెన్ని చదవాలి అనినప్పుడు దేవుడు అన్నాడు, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నేను చెప్పినట్టు విను అనినప్పుడు నేను దేవుడిని అడిగా, ఎన్ని అధ్యాయాలు చదవాలి అంటే సమాధానం లేదు. సరే రోజుకి ఒక బుక్ అంటే ఈరోజు ఆదికాండము, రేపు నిర్గమకాండము అలా చదవనా ప్రభువా అంటే చదువు అన్నారు. నేను చదివి 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 ఎన్నిసార్లు, ఎన్ని వేల సార్లు ముగించానో నాకే తెలియదు బైబిల్ని. అన్నిసార్లు చదివాను కాబట్టి ఈ యొక్క వాక్యము వివరణ నా హృదయంలో ఉన్నది. ఆ ఒక్క వాక్యము ఏ సందర్భమైనా కూడా ఆ వాక్యం అనేది నాలోకి అది నాకు గుర్తు చేసుకోవడానికి, నేను ఆ వాక్యాన్ని నడవడానికి, ఆ వాక్యానుసారంగా ఆ వాక్యం నన్ను నడిపిస్తుంది. ఈరోజు నేను బోధిస్తున్నాను అంటే ఆ వాక్యాలు తెలుసు కాబట్టి నేను బోధించగలుగుతున్నాను. ఆనాడు నేను లోబడకపోతే, నేను దేవుడు చెప్పినట్టు చదవకపోతే ఈరోజు నేను మీకు బోధించలేను. లేఖనములను చూపించి బోధించలేను. కథలైతే చెప్పగలుగుతాం కానీ లేఖనములను చూపించి బోధించలేం కదా. దేవుడు ఏమంటున్నారు అంటే, నా మాట వినినప్పుడు మీరు ఆశీర్వాదం పొందుతారు, మీరు ఘనత పొందుతారు అంటున్నారు. ఆయన శిష్యులుగా అవ్వాలంటే ఎలా ఉండాలి? ఆయన చెప్పినట్టు వినాలి. మనం ఆయన వాక్యం చదవాలి, ప్రార్థించుకోవాలి, ఆయన చెప్పినట్టు నడవాలి. అప్పుడే ఆయన శిష్యులం అవుతాం. కాబట్టి మనం ఆయన శిష్యులుగా అవ్వాలని ఈరోజు దేవుడు బోధిస్తూ ఉన్నారు. ఆయన తండ్రి చెప్పిన ఆ యొక్క ప్రతి పని కూడా సమాప్తి చేశారు. మనము కూడా మన కుమారుడైన తండ్రి చెప్పినది మనము సమాప్తము చేయాలి అని ఈ దినము కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి మనం ఈ దినము ఒక్క మాట యేసయ్య నేను కలిగి ఉన్నాను, ఆ యేసయ్య నేను కలిగి ఉండడం వలన నా జీవితము ఎటువంటి ఆశీర్వాదం ఉన్నదో ఒక్క మాట పంచుకోవచ్చు. మన తోటి వారితో, మన ఫ్రెండ్స్తో, మనకి తెలిసిన వారితో పంచుకోవచ్చు. నేను ఎప్పుడు కూడా మరి దేవుని గురించి చెప్పకుండా ఏ రోజు కూడా భోజనం చేయకుండా ఉండేదాన్ని.
ఆ రోజు చెప్పినప్పుడు నేను సంతోషకరంగా భోజనం చేసేదాన్ని. దేవుడు ఏమంటున్నారు అంటే, నువ్వు నిలవబడితే నేను నిలవబెట్టుకుంటాను అన్నారు. మరి ఈరోజు నేను అనేక మందికి ప్రతిదినము వాగ్దానము చెప్పడానికి, వారి కొరకు ప్రార్థించడానికి నాకు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్లో దేవుడు సహాయం చేస్తున్నారు. మనకి తెలీదు మనం ఎలాగా అనేది, కానీ మన యొక్క పరిస్థితి అంతా కూడా దేవుడే అనుకూలపరిచి మనల్ని నడిపిస్తారు. నేను నిలబడ్డాను ప్రభా, ఎవరికో ఒకరికి ఒక్క మాట, యేసయ్య నా సొంత రక్షకుడు, నా జీవితంలో అద్భుతం చేసెను అని చెప్పుతాను ప్రభా అని నేను చెప్పకుండా ఆహారం పుచ్చుకునేదాన్ని కాదు. మరి ఈరోజు దేవుడు నన్ను ప్రతిరోజు చెప్పడానికి, నా దాంట్లో కొన్ని వందల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అందరూ చూడకపోవచ్చు, కనీసం ఒక 100 మంది 50 మంది అయినా చూస్తారు కదా. చూసి వారు మేలు పొందుకోవడానికి దేవుడు నన్ను నిలవబెట్టారు. మిమ్మల్ని కూడా నిలవబెడతాడు, ఖచ్చితంగా నిలవబెడతాడు. నిలవబెట్టి ఆయన కృపను మరి అందిస్తారు మనకి. కాబట్టి ప్రతిదానికి భయపడక దేవుడు చెప్పిన ఆజ్ఞను మనము పాటించి, నేను వారిని ప్రేమిస్తున్నాను కాబట్టి నేను వారికి చెప్పకుండా ఆహారము తీసుకోవట్లేదు. దేవుడు దానిని బలపరిచి నన్ను నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి మన జీవితాలలో భయపడక దేవుని యొక్క కృపను మనం వేడుకుంటూ, ఆయన యొక్క పరిస్థితి అంతా కూడా మనకి బోధించమని అడుగుతూ మనము మన యొక్క జీవిత యాత్ర సాగించాలి అని దేవుడి దినము చెప్తూ ఉన్నారు. యేసయ్య చెప్పిన పని చేద్దామా? యేసయ్య తన తండ్రి చెప్పిన పని సమాప్తం చేశారు. మనము కూడా మన యొక్క యేసయ్య తండ్రి చెప్పిన పని మనం కూడా చేసి సమాప్తం చేయాలని ఈ దినము బోధించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ముగింపు ప్రార్థన చేసుకున్నామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరస్తాన్ని బట్టి నీకు వందనాలు అయ్యా. నాయనా నా తండ్రి చెప్పిన పనంతా కూడా నాయన ముగించి సమాప్తి చేశారు నా ప్రభువా. మేము కూడా నాయన మీ క్రొత్త ఆజ్ఞ నాయన ప్రేమించడి, నా శిష్యులుగా అనేక మంది మధ్యలో ఉండుడి అని మీ కొత్త ఆజ్ఞను మాకు ఇచ్చారు నా ప్రభువా. దానిని మేము కూడా చేసి నా తండ్రి చెప్పిన పని నేను ముగిస్తాను అని ఒక్కొక్కరము మేము సిద్ధపాటు చేసుకోవడానికి మాకు సహాయం చేయమని కోరుకుంటూ, నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలము మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.